అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. చిత్తూరు జిల్లా పలమనేరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రమాదంలో వెలుగులోకి సంచలన సీసీటీవీ కెమెరా యొక్క విజువల్స్ వచ్చాయి. ఉదయం 9:06 లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది కారు. అయితే కారు తగలడంతో వెంటనే లారీని నిలిపివేశారు డ్రైవర్. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సీసీ కెమెరా యొక్క విజువల్స్ వైరల్గా మారుతున్నాయి. మృతులంతా కర్ణాటక బెంగళూరుకు రాజాజీ నగర్కు చెందినటువంటి వారిగా గుర్తించారు. ఇక బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల వివరాలు మోహన్ దాస్తో పాటుగా నాగరాజారావు, అదేవిధంగా కుసుమ, జయంతి, పూజగా గుర్తించారు అధికారులు. ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ప్రమాదం జరిగినటువంటి తీరు గురించి. సో ముందుగా వెళ్తున్నటువంటి లారీని వెనక నుంచి వేగంగా వచ్చినటువంటి కారు ఢీకొని లారీ మరికొంత ముందుకు వెళ్ళి లారీని ఆపేటువంటి ప్రయత్నం చేశారు డ్రైవర్. ఉదయం 9:06 అంటే ఆల్మోస్ట్ ఉదయం 8 తర్వాత జరిగినటువంటి ఈ సంఘటన కాబట్టి సో తెల్లవారుజామున లేకపోతే పూర్తి స్థాయిలో నిద్రమత్తులోనూ జరిగినటువంటి ప్రమాదంగా కొంతవరకు తక్కువగా అవకాశాలు ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కానీ క్లియర్ కట్గా కనబడుతుంది అతి వేగం ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని. ఎందుకంటే జాతీయ రహదారిపై నిరంతరం భారీ వాహనాలు కూడా వెళ్తూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టేటువంటి ప్రయత్నం చేశారా, లేదా ఒకవేళ లారీని ఓవర్టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందా, లేదా నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? మరి ముఖ్యంగా చెప్పాలంటే లారీని ఓవర్టేక్ చేయాలి అన్న వన్ సైడ్ నుంచి కార్ని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంటూ ఉండేది రైట్ సైడ్ నుంచి. కానీ కారు లారీ యొక్క మధ్య భాగంలోకి పూర్తిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ మనకి విజువల్స్లో కనబడుతుంది లారీలో మరి ముఖ్యంగా కారులో డ్రైవర్ కూర్చునేటువంటి సీట్ వరకు కూడా లారీ కిందకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ కర్ణాటక నుంచి తిరుపతికి వెళ్తున్నటువంటి వారుగా సో కర్ణాటక వాసులుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సో అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. సో పూర్తి స్థాయిలో కర్ణాటక వెహికల్ బోర్డు కూడా ఉంది అక్కడ పరిస్థితి. సో ఏదైతే కార్కి సంబంధించినటువంటి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. అయితే కారులో ఉన్నటువంటి వారు అందరూ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. 3 మహిళలు కూడా ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. కుసుమతో పాటుగా జయంతి, పూజగా అధికారులు గుర్తించారు. అయితే ఏపీకి చెందినటువంటి ఏదైతే లారీ ఉందో ఆ లారీ జాతీయ రహదారిపై వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ కారు అతి వేగంగా వస్తున్నటువంటి సమయంలో సో ముందుగా వెళ్తున్నటువంటి లారీ సడన్ బ్రేక్ వేయడం వల్ల లేదా స్లో చేయడం వల్ల అదుపు తప్పి కారు వెంటనే లారీని ఢీకొట్టిందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సాధారణంగా నిద్రమొత్తు లేదా ఇతర అంటే అతి వేగం కూడా ప్రమాదాలకు కారణంగా తెలుస్తూ ఉంటుంది. అయితే జాతీయ రహదారులపైన ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో అతివేగంతో పాటుగా నిద్రమొత్తు ఇలాంటి సంఘటనలు కూడా కొంతవరకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. కానీ 9:07 అంటే ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి సో నిద్రమొత్తు అయి ఉండకూడదు అనేది మాత్రం చాలా వరకు వినబడుతున్నటువంటి అభిప్రాయం. కానీ అతివేగం అనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. కారును ఆ సమయంలో లారీ దగ్గరికి వెళ్లే వరకు కూడా కంట్రోల్ చేయలేకపోవడం కూడా ఒక ప్రమాదమైనటువంటి కారణంగా తెలుస్తుంది. అయితే ఏదేమైనా మృతులకి సంబంధించినటువంటి వివరాలు పోలీసులు వెల్లడించడం జరిగింది. కర్ణాటకకు చెందినటువంటి వారే మృతులంతా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఒకసారి విజువల్స్ చూసుకున్న తర్వాత క్లియర్ కట్గా జాతీయ రహదారులపైన ప్రమాదాలు జరుగుతున్నటువంటి వైనం మాత్రం సుస్పష్టంగా అర్థమవుతుంది. కరెక్ట్గా మీ హోటల్ ముందర ఆపేసాడు బావుడు. మేము పోయి అరిస్తున్నాము నడిస్తే డ్రైవర్ దిగేసి చాలు అద్దు నీట్గా ఏం జరిగిందని చెప్పు. ఏదంటే చెప్పాను నీట్గా ఏం జరిగిందని చెప్పు సార్. నేనైతే వాళ్ళు వచ్చి తగిలిచ్చారు. అది నువ్వు ఎక్కడికి పోతావు లారీ? ఇది నెల్లూరు ఎంపీ పోతాను. అది ఎన్ని ఏళ్ళు జరిగింది? ఎన్ని ఏళ్ళు జరిగింది? ఇప్పుడే 5 నిమిషాలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, పలమనేరులో చోటు చేసుకున్నటువంటి రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు సో వెనక నుంచి వచ్చినటువంటి కారు మాత్రమే ఢీ కొట్టడం జరిగింది అనేది. సో పోలీసులు ఏమైనా ప్రాథమికంగా వివరాలు వెల్లడించారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి?
సిరాజ్ మనం చూసుకోవచ్చు చిత్తూరు జిల్లా పల్మనేరు జాతీయ రహదారిపై కూడా ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలో ఉన్నటువంటి రాజాజీ నగర్ చెందిన వారు వీరందరూ కూడా ఫ్యామిలీ అంతా కూడా కారులో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా వెనక నుంచి ఆ కంటైనర్ అతి వేగంగా ఢీకొనడం వల్ల కూడా పూర్తి స్థాయి ఆ కారు ఉన్నటువంటి ముందు భాగం అంతా కూడా బ్యానెట్ అంతా కూడా కారు వెనుక భాగం ఏదైతే లారీ ఉందో ఆ లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయిందని చెప్పవచ్చు. చాలా ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో 5 మంది మృతి చెందారు. అందులో 3 మహిళలు కూడా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ కంటైనర్ అంటే ఉదయం సమయంలోనే జరిగింది. కంటైనర్ ఒక వారకు వెళ్తూ ఉంది. ఒక వైపుకు వెళ్తుండగానే ఈ కారు అతి వేగంతో కూడా ఢీకొట్టిన పరిస్థితి మనం చూసాం. ఢీకొట్టిన తర్వాత కూడా కొద్ది దూరం కూడా దాదాపుగా ఒక 100 మీటర్ల దూరం కూడా దూసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే వెనుక భాగం కూడా ఢీకొట్టిన తర్వాత కూడా అదే విధంగా లారీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తే డ్రైవర్ చెప్తున్నటువంటి విషయం ప్రకారం పూర్తిసార్లు చూసుకుంటే ఆ కారు వెనుక భాగం నుంచి తనని కొట్టిన తర్వాత నేను వెంటనే సడన్ బ్రేక్ వేయలేకపోయాను. ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కూడా నేను బ్రేక్ వేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా డ్రైవర్ చెప్తున్నాడని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా మనకు తెలుస్తోంది. ఉదయం సమయంలో దాదాపు 9 గంటల ప్రాంతంలో కూడా ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వీరందరి పైన కూడా దీనిపైన కూడా పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు కారు యొక్క స్పీడ్ ఏ విధంగా ఉందని దానిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరు దైవ దర్శనానికి వెళ్తూ కూడా ఈ రోజు ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తాం. చనిపోయిన వారిలో మోహన్ దాస్ వయసు 71 సంవత్సరాలుగా ఉంది. అట్లాగే నాగరాజరావు, కుసుమ, జయంతి, పూజ అంటే మొత్తంగా మనం చూసుకుంటే 5 మంది ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. వీరు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో నివాసం ఉంటున్నారు. బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్నారు. పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో కూడా వీరు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులకైతే ఇప్పటికే వారు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు కూడా మరికొద్ది సేపట్లో ఆ సంఘటన ప్రాంతానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తాం. మనం చూసుకుంటే ఏదైతే ఈ లారీ దగ్గర నుంచి లారీలు ఇరుక్కుపోయినటువంటి ఏదైతే కార్లు కూడా క్రేన్ సహాయంతో కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా బతికున్నారన్న కోణంలో కూడా ముందు వస్తే వరకు కాసేపు వరకు కూడా ప్రయత్నం చేశారు. కానీ ఏ ఒక్కరు కూడా బతకలేదు. ఈ ప్రమాదంలో పూర్తిగా కారులో ప్రయాణిస్తున్నటువంటి 5 మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉందని మనం చెప్పవచ్చు. సిరాజ్. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పలమనేరు రోడ్డు ప్రమాదంలో వెలుగులోకి వచ్చాయి సంచలన సీసీ కెమెరాకు సంబంధించినటువంటి విజువల్స్. ఉదయం 9 గంటల 6 నిమిషాలకి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది కారు. అయితే కారు తగలడంతో వెంటనే లారీని నిలిపివేశారు డ్రైవర్. సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి సీసీ కెమెరా యొక్క విజువల్స్. మృతులంతా బెంగళూరు రాజాజీ నగర్కు చెందిన వారిగా గుర్తించారు. ఇక బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల యొక్క వివరాలు మోహన్ దాస్, అదేవిధంగా నాగరాజారావు, అదేవిధంగా కుసుమ, జయంతి, పూజాలుగా గుర్తించారు అధికారులు.